నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సొంత పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? ఆయన దూకుడు సహచర ఎమ్మెల్యేలను కూడా ఇరకాటంలో పడేస్తుందా? ఇక వేలాది మందితో ప్రభుత్వం మీదే దండెత్తే ప్లాన్ లో ఆ ఎమ్మెల్యే ఉన్నారా? మంత్రి పదవి ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతోందా? అసలు ఆయన రాజకీయ వ్యూహం ఏంటి? ఎవరా నేత? తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై కొంతకాలంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి విషయంలో దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించడం లేదన్న అభిప్రాయంతో ఉన్నారాయన. దాంతో రోజు రోజుకు స్వరం పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. ఆలస్యమైనా పర్వాలేదు, మంత్రి పదవి వస్తుంది, వేసి చూసే ఓపిక నాకు ఉందని ఓవైపు అంటూనే సమయం సందర్భం వచ్చినప్పుడు ఏ మాత్రం వదలకుండా ప్రభుత్వం పైన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులతో సమావేశమై రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశంలో చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. తన ధిక్కారానికి మరో రూపంలో మార్చి పోరు బాటనివ్వడం చర్చనీయాంశంగా మారుతుంది. అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం పైన పోరాటం కోసం రూటు మార్చి టాప్ గేర్ వేశారని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రిగా త్రిబుల్-ఆర్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటూ ప్రకటన చేస్తున్నారు. కానీ ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ మొత్తం మార్చాలంటూ కొత్త పంచాయతీకి తెరలేపారు. కాంగ్రెస్ పార్టీలో తన సోదరుడు సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కువ పెట్టినట్లుగా చర్చ జరుగుతుంది. త్రిబుల్-ఆర్ దక్షిణ భాగం భూ బాధితుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడనంటూ కొత్త రాగమెత్తుకున్నారు. గతంలో తన రాజీనామా ఎపిసోడ్ ను గుర్తు చేస్తూనే వ్యక్తిగతంగా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోను అంటున్నారు. ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోను, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇది సహచర ఎమ్మెల్యేలకు కొరకరాని కొయ్యగా మారింది. ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగే తాజా అలైన్మెంట్ ను మునుగోడు ఎమ్మెల్యేగా ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అసలు మొత్తం దక్షిణ భాగం అలైన్మెంట్ ను మార్చాల్సిందే అన్నది ఆయన లేటెస్ట్ డిమాండ్ తో త్రిబుల్-ఆర్ ప్రాజెక్టు ట్రబుల్-ఆర్ గా మారబోతుందన్న చర్చ జరుగుతుంది. అసలు ఎవరిని అడిగి దాన్ని అలైన్మెంట్ ఆమోదించారని ప్రశ్నిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. స్థానిక రైతుల అభిప్రాయం తీసుకోలేదని, కనీసం దక్షిణ భాగం ఎమ్మెల్యేనైనా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థను స్తంభింపజేస్తేనే అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందని, రైతులకు న్యాయం జరుగుతుందని అనడం ద్వారా తన రూట్ ఏదో చెప్పకనే చెప్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో భూ బాధితుల్లో ఉత్సాహం నింపుగా కనిపిస్తుంది. హస్తం పార్టీలో మాత్రం కొత్త పంచాయతీకి తెరలేస్తుందని అభిప్రాయం బలపడుతోంది. అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్ కు వ్యతిరేకంగా భూ బాధితులకు మద్దతుగా రాజగోపాల్ రెడ్డి అండగా నిలబడడం ఒక ఎత్తైతే, ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ త్రిబుల్-ఆర్ దక్షిణ భాగంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టడంతో పాటు తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఇరకాటంలో పెట్టడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇది ఒక మునుగోడు నియోజకవర్గంతోనే ఆగిపోదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్రిబుల్-ఆర్ అనేక చోట్ల అలైన్మెంట్లు మార్చాలని, పరిహారం పెంచాలని డిమాండ్లున్న నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి దూకుడు వ్యాఖ్యలు స్థానికంగా దుమారం రేపుతున్నాయి. ఇటు సొంత పార్టీ నేతలకు తలనొప్పి కావడంతో పాటు అటు ప్రతిపక్షానికి అస్త్రమవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. త్రిబుల్-ఆర్ భూ బాధితులు ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు పిలుపునిచ్చినా వేల సంఖ్యలో తరలి రావాలంటూ ఆయన చేసిన కామెంట్స్ మరింత కాకరేపుతున్నాయి. భూ బాధితులతో రాజగోపాల్ రెడ్డి వరుసగా మీటింగ్స్ పెడుతూనే ఉండడం, రాజు కంటే మొండోడే బలవంతుడు అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు జిల్లా వాసులు. ఈ పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పెద్దలు ఎలా డీల్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.